ప్రియమైన దైవజనాంగమా, మహాగణుడైన దేవుడు మనల్ని ప్రేమించటం, మనల్ని ఆయనకు పిల్లలుగా స్వీకరించటం, ఆయన పిల్లలయ్యే అధికారాన్ని మనందరికీ అనుగ్రహించటం, ఆయనతో పాటుగా కూర్చునే అవకాశాన్ని మనందరికీ ఇవ్వడం, ఇవి సామాన్యమైన సంగతులు కాదు. చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. అర్హత లేని వారిని అందలాలు ఎక్కించినవి. ఏ అర్హత లేని మనకి ఇంత గొప్ప అర్హతనిచ్చిన దేవునికి నిరంతరము స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇలాంటి గొప్పదైన ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించారు. ఆత్మీయ ఐశ్వర్యాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ సంతోషాన్ని మనకి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అక్కడితో ఆగిపోలేదు. పాపక్షమాపణతో వాగ్దానం ఆగిపోలేదు. పాపక్షమాపణ తర్వాత నిత్య జీవాన్ని యుగయుగాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఏ లోకాన్ని చూసైతే మీరు ఆనందపడుతున్నారో, ఏ లోకాన్ని చూసైతే మీరు సంతోషపడుతున్నారో, ఏ లోకంలో అయితే మీరు ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళాలని ఆశపడుతున్నారో, ఏ లోకంలో అయితే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేయాలని ఇష్టపడుతున్నారో, అంతకంటే కొన్ని వేల రెట్లు అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చే ఒక లోకం ఆత్మల లోకం. ఆ ఆత్మల లోకంలో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం తప్ప ఏడుపైనను, దుఃఖమైనను, కన్నీరైనను అక్కడ ఉండదు అని చెప్పి, అలాంటి వాగ్దాన పరలోకాన్ని, వాగ్దాన దేశాన్ని మనుష్యులుగా మనందరికీ ఇవ్వాలని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. దాని పేరే నిత్యజీవం.